నిజానికి ఎవరైనా ధర్నాలు చేస్తే మనం దేని గురించి మాట్లాడుకుంటాం? ఆ ధర్నా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంది, ఎంతమంది వచ్చారు అనేది జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం. కానీ మన దేశంలో జరిగిన ఒక ధర్నా గురించి మన తెలుగు యూట్యూబర్లు చాలా అధ్వానంగా మాట్లాడుతున్నారు. ఎంత అధ్వానం అంటే వీళ్ళు జర్నలిస్ట్లా, లేదంటే వీళ్ళు ఒక పార్టీకి ఏజెంట్లా, లేదంటే వీళ్ళు ఇంకా దేనికి పని చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులలో వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. నిజానికి ఇది దేని గురించి చెప్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నిన్న ఢిల్లీలో చేపట్టిన జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష ధర్నా గురించి మాట్లాడుతున్నాం. సో తెలుగు యూట్యూబర్లు చాలా మంది అంటే బీజేపీ ఏజెంట్లు అనవచ్చు, వాళ్ళని ఏం కాదు, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే వ్యవహారం అట్లా ఉంది. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటైన దాని గురించి మీకు నేను చెప్పిన ఆల్రెడీ వీడియోలో ఉన్నాయి. ఆల్రెడీ మీ అందరికి కొంత ఐడియా ఉంది. ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ఒక కేసుకు సంబంధించి మాట్లాడుకుంటూ నిరుద్యోగులను కాక్రోచ్లతోటి పోల్చిండు అనేది దీని అంశం, సారాంశం మొత్తం. సో ఇప్పుడు వాళ్ళు నిన్న జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాకు సంబంధించి నీట్ పరీక్షా పత్రం లీకేజీకి సంబంధించి వాళ్ళు ధర్నా చేపట్టిరు. ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉంటాడో ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ఇలాంటి నీట్ లాంటి అత్యున్నతమైన పరీక్షలను చాలా పకడ్బందీగా నిర్వహించాలి. ఎందుకంటే 7వ తరగతి పరీక్ష నిర్వహించేటప్పుడే, 7వ తరగతి 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడే పోలీసులు క్వశ్చన్ పేపర్లను పోలీస్ స్టేషన్ నుంచి స్కూల్స్ కు తీసుకొచ్చేది. ఎందుకంటే మేము 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసినాం కనుక మాకు తెలుసు. అయితే అలాంటి 7th క్లాస్ పేపర్ని అంత పకడ్బందీకి తీసుకొస్తే, 10th క్లాస్ పేపర్ని అంత పకడ్బందీగా తీసుకొస్తే దేశవ్యాప్తంగా నీట్ కోసం కొన్ని సంవత్సరాలు కూర్చొని వాళ్ళు చదివి 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 ఈ ఎగ్జామ్ రాద్దాం అనే లోపు ప్రశ్నపత్రం లీక్ అయిందంటే ఈ దేశంలో భద్రతా వ్యవస్థ ఉన్నట్ట, ప్రభుత్వం పనిచేస్తున్నట్ట, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుక, లేదంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్వీర్యం చేసేందుక అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సో దీన్ని ప్రశ్నిస్తూనే, దీన్ని పాయింట్అవుట్ చేస్తూనే సిజేపీ నిన్న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. అయితే మన తెలుగు యూట్యూబర్లు కొందరు ఆణిముత్యాలు ఉన్నారు. వీళ్ళు సిజేపీ ధర్నా ఎందుకు చేసింది, నీట్ బాధితులను వాళ్ళకు న్యాయం చేయాలి, లేదంటే నీట్ పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళను శిక్షించాలి, ఈ వ్యవహారంలో ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయాల్సింది పోయి, మీకు చూపిస్తా కొన్ని ఫొటోస్. నీట్ ఎవరైతే సిజేపీ చేసిన ధర్నాకి పట్టుమని 100 మంది రాలే, ఇన్స్టాగ్రామ్ లో మాత్రం 22 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అని కామెంట్ చేస్తున్నారు. నిజానికి నిన్న ఢిల్లీ పోలీసులు ఇచ్చిన పర్మిషన్ కేవలం 1000 మందికి. ఇది మన తెలుగు యూట్యూబర్లకు తెలియదు, తెలిసినా వాటిని మరుగున పెట్టి మాట్లాడుతుంటారు. కేవలం జంతర్ మంతర్ దేశ రాజధాని ఢిల్లీ. సో అక్కడ ధర్నా చేయాలి అంటే కేవలం 1000 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. సో ఎలాంటి ఎజెండా అంటే ముందస్తుగా సమాచారం లేకుండా ధర్నా చేస్తున్నాం అనే వరకు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు వచ్చిరు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నీట్ బాధితులు కావచ్చు, వందలాదిగా తరలి వచ్చారు. మన తెలుగు యూట్యూబర్లు ఏం చెప్తారు, ఓ మూలకు 4-5 నిలబడ్డ ఫోటో చూపించి అసలు ఇంత పెద్ద 22 మిలియన్ల మంది జనాలున్న, ఫాలోవర్స్ ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చేస్తే పట్టుమని 10 మంది రాలే. ఇది ఒక హైలైట్ టైటిల్ ఇది. సో ఇక ఇది పక్కన పెడదాం. ఏమైనా ధర్నాలో రాస్తారోకోలు చేసేటప్పుడు సోడా బండోడు, ఇడ్లీ బండోడు, సమోసాలు అమ్ముకునేటోడు, చుడువ అమ్ముకునేటోళ్ళు వస్తారు. సో మనము ధర్నాన్ని చూస్తామా, ఈ అమ్ముకునేటోళ్ళు ఎంతమంది వచ్చింది, ఎవడోడు ఏమో అమ్ముకుంటుండో, అది ఎంతకు అమ్ముకుంటారో చెప్తామా? మన తెలుగు యూట్యూబర్లు ఏం చెప్తారు తెలుసా? ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో జనాల కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సమోసాలు, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మాస్కులు అమ్ముకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకొకటి హైలైట్ విషయం, వీళ్ళు అక్కడికి పోయి వీళ్ళు ఒక మాస్క్ కొన్నట్టు 30 రూపాయల మాస్కును 60 రూపాయలకు అమ్ముతున్నారు, టీషర్ట్స్ అమ్ముకుంటున్నారు, ఇదో పెద్ద బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు బిజినెస్ చేసి అనిల్ అంబానీ లేదంటే అంబానీలో అదానీలో అయిపోదామని. ఇది మనోళ్ళు చెప్పే ముచ్చట. మరి నీటి పరీక్ష గురించి వీళ్ళందరూ మాట్లాడరు, పక్కకు పెడదాం. జనాలు ఎంతమంది వచ్చారు స్వచ్ఛందంగా భారతదేశ జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన చేపట్టిరు. సో దాంతో పాటు నిన్న జనరల్ గా ఎండలు మండిపోతున్నాయి, మనందరికి తెలుసు. ధర్నా అయిపోయాక కూల్ డ్రింక్ తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, కార్లో కూర్చోవచ్చు, బస్సులో పోవచ్చు. కానీ మన తెలుగు యూట్యూబర్లు ఏం చెప్తారు తెలుసా? అమెరికా నుంచి వచ్చిన అభిజిత్ దిప్కే ధర్నా అయిపోకముందే ఉక్కపోతకు అల్లాడిపోతుండు, తను పోయి ఏసీ కార్లో కూర్చొని మజ్జిగ తాగుతుండు అని ఆ ఫోటోలు వైరల్ చేసాడు. మరి నీట్ పరీక్ష గురించి ఎందుకో మాట్లాడరు. ఎందుకంటే నోట్లు ఏం పెట్టుకున్నాం,
బెల్లంగడ్డలు. ఓకే, దాని తర్వాత మాస్కుల విషయం ఒకటి. మాస్కుల తర్వాత ఒక ఇద్దరు ట్రాన్స్జెండర్స్ వచ్చాడు అక్కడికి. నేను ఆ ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాను. తను వీళ్ళ వ్యవహారం అంటే జనరల్ గా ధర్నాలు జరిగేటప్పుడు ట్రాన్స్జెండర్స్ వస్తుంటారు. ఒకవేళ వీళ్ళు కూడా బాధితులే, చదువుకున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళని చూపించి వీళ్ళే అభిజిత్ దీప్కేకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు వీళ్ళే వచ్చిర్రు ధర్నా, కానీ వీళ్ళ ఫోటోలు. పాపం వాళ్ళు అడుక్కోవడానికి వచ్చిరా, లేదంటే నిజంగా వాళ్ళు కూడా ఆ నీట్ పరీక్షకు సిద్ధమయ్యి వాళ్ళు కూడా బాధితులా, లేదంటే నిరుద్యోగుల పక్షాన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చిరా. ఒక ఇద్దరు మాత్రం వస్తే ఈ జర్నలిస్ట్ అడుగుతుండే మన క్వశ్చన్, ఎందుకు వచ్చిరు అంటే ఆమె ఏదో చెప్పింది, అయిపోయింది. ఈ ఫొటోస్ ని మన తెలుగు మీడియా వాళ్ళు వీటిని వైరల్ చేసుడు. వీళ్ళే రేపు కాబోయే అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులని ఒకరు, వీళ్ళే కాబోయే అధ్యక్షులని ఒకరు. మరి ఏమైంది నిన్న మొన్న నీట్ పరీక్షకు సంబంధించి నిరుద్యోగులంతా గగ్గోలు పెడుతుంటే ఎందుకు మాట్లాడలే? సో ఇదొకటి. ఇక దీంతో పాటు జాతీయ జెండాలతోటి చేస్తే కూడా దాన్ని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మన తెలుగు జర్నలిస్టుల గొప్ప ఘనత అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళందరూ ఎందుకు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన గొంతులు రాజకీయ పక్షాల పట్ల ఎందుకు మాట్లాడుతున్నాయి? వాళ్ళకి ఎందుకు కొమ్ము కాస్తున్నాయి? నెల నెల ఏమైనా ప్యాకేజీలు ఇస్తున్నారా? తెలుగు యూట్యూబర్లలో నేను పేర్లు కూడా చెప్తా, వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. ఎస్, మనం ఒక ఇష్యూ జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాలి, లేదంటే ప్రజల పక్షాన నిలబడాలి. కానీ ఇక్కడ ఎవరైతే బాధితుల పక్షాన మాట్లాడతారో, బాధితుల పక్షాన ధర్నాలు చేస్తారో వాళ్ళని ట్రోల్ చేయడం, ఇక ఇదే పెద్ద జర్నలిజం అని, దానికి మళ్ళీ గొప్పలు, ఇట్లాంటి ముచ్చట్లు. ఇక ఇంకొకటి, ఇక అభిజిత్ దీప్కేతో పాటు చాలా మంది ఈ ధర్నాకు వచ్చే ముందు రాజ్యాంగ ప్రతులు కొంతమంది తెచ్చిరు, అంబేద్కర్ బొమ్మలు ఉన్న బుక్స్ కొందరు తెచ్చుకున్నారు. అవి డైరీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. కానీ అంశం ఏంటి? నీట్. మనోళ్ళు ఏం మాట్లాడతారు? అభిజిత్ చేతిలో ఉన్నది రాజ్యాంగం ప్రతి కాదు, అది డైరీ పైన ఒక ఫోటో వేసుకొని బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్ ఇస్తే ఏమైంది? వచ్చింది దేనికి? అంబేద్కర్ని మోసేందుకు కాదు కదా. చేతిలో పూలు పట్టుకుండ్రు, అవి పోలీసులకు ఇచ్చిండ్రు. పోలీసులు పర్మిషన్ ఇవ్వరేమో అనుకుంటారు, కానీ పర్మిషన్ ఇచ్చిర్రు. వాళ్ళందరికీ పోలీసులకు వాళ్ళకి సపోర్ట్ చేసినందుకో లేకుంటే పర్మిషన్ ఇచ్చినందుకో పూలు ఇచ్చిర్రు. తప్పేంది? పూలు తీసుకొని వచ్చిర్రు, లేదంటే అది రాజ్యాంగ ప్రతే కాదు, ఆ బుక్కులను షో చేసుకుంటారు, ఈ డైరీలు అవి అని వాటి మీద క్వశ్చన్లు చేశారు. సో అంటే ఇంత దిగజారి వీడియోలు చేయాల్సినంత అవసరం ఉందా? వ్యూవర్షిప్ కావాలంటే ఇంకా ఏ వీడియోలు చేసినా వస్తాయి. కానీ నీట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ఇలాంటి చేసేటప్పుడు చాలా పకడ్బందీగా చేయాలి. దీంట్లో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తే నీట్ ఎగ్జామ్ పక్కకు పెట్టేస్తావు, లేదంటే పేపర్ లీకేజ్ అంశాన్ని మాట్లాడవు. కానీ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ వచ్చిరా, చేతిలో పూలు ఉన్నాయా, పూల బకెట్లు ఉన్నాయా, ఇట్లాంటి మనం మాట్లాడేది. అంటే తెలుగు ప్రజలకు అంత సోయి లేకుండా ఉండరు అనుకుంటారా మన యూట్యూబర్లు? ఒక ధర్నా జరిగినప్పుడు లేదంటే ఒక సమస్య పైన మాట్లాడేటప్పుడు ఆ సమస్య ప్రభుత్వం ఎంత స్పందిస్తుంది అనే విషయాన్ని చెప్పడం మర్చిపోయినాం. ఇక ఇది జర్నలిజంలా అది పోయింది. సో ఇప్పుడు మనం ఏది మాట్లాడితే అదే, కెమెరా ఉంది, కెమెరామెన్ ఉండు, ఎడిటర్ ఉండు, దానితో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాడు, చలో ఇక ఏదైనా చేయొచ్చు. అంటే ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళను తక్కువ చేసి కించపరిచే విధంగా, లేదంటే వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేయడం వెనక ఆంతర్యం ఏంటి అనేది నా క్వశ్చన్. నిజానికి వీడియో చూస్తున్న మిత్రులారా మీరు కూడా కామెంట్ చేయండి. నిజానికి ఒక ధర్నా జరిగినప్పుడు ఆ ధర్నా సారాంశం ఏంటి అనేది చెప్పాలా, లేదంటే ధర్నాల సమోసాలు అమ్ముకునేది వచ్చిందా, టీషర్ట్లు అమ్ముకుంటున్నారా, లేదంటే ఆడ 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, ధర్నా జరిగిన అంశాన్ని చెప్తారా, లేకుంటే ఇలాంటి చిల్లర అంశాలను ప్రజలకు చెప్తారా? మీకేమనిపిస్తుందో మన తెలుగు యూట్యూబర్ల వ్యవహారం పైన కామెంట్ చేయండి. ఇంకా దీనిపైన మరికొన్ని వీడియోలు కూడా చేసే ప్రయత్నం చేస్తా. సో కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి రియల్ టాక్ విత్ ప్రేమ్.